అయితే ఏపీలోని పలు జిల్లాల్లో అరెస్ట్ అయిన మావోయిస్టులను ఇప్పటికే పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఏలూరులో అరెస్ట్ చేసిన 15 మంది మావోయిస్టులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇక విజయవాడ, ఏలూరు, కాకినాడ కోర్టులో మావోయిస్టులనైతే పోలీసులు హాజరుపరచడంతో రిమాండ్ విధించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, విజయ చంద్రిక అంటే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించి ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. మరో పక్క చూస్తే కనుక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో ఎవరినైతే మావోయిస్టులని అరెస్ట్ చేశారో వాళ్ళకు కూడా కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ విధించడంతో వాళ్ళని జైలుకు తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కనుక నిన్న జరిగిన మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన 6 మావోయిస్టు మృతదేహాలకు కూడా ఈరోజు రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. మావోయిస్టు కీలక నేతగా ఉన్న హెడ్మాకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఈరోజు రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలి వచ్చారు. హెడ్మా కుటుంబ సభ్యుల సమక్షంలో హెడ్మా మృతదేహానికి కూడా ఈరోజు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం కొనసాగుతుంది. హెడ్మాతో పాటు మరో 2 మావోయిస్టుల కుటుంబ సభ్యులు కూడా ఈరోజు రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలి వచ్చారు. ఈరోజు ప్రస్తుతం 3 మావోయిస్టుల కుటుంబ సభ్యులు సమక్షంలో 3 మావోయిస్టుల మృతదేహాలకు కూడా ప్రస్తుతం అయితే కనుక పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇప్పటికే పంచనామా కూడా పూర్తయింది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో మావోయిస్టు కీలక నేతగా ఉన్న హెడ్మా మృతదేహానికి పోస్ట్ మార్టం కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత హెడ్మా మృతదేహాన్ని కుటుంబ సభ్యులు కూడా అప్పగించే అవకాశం ఉంది. హెడ్మాకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఇక్కడ రాజమండ్రి, ఇక్కడ రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి వచ్చారు. ప్రస్తుతం అయితే కనుక పోస్ట్ మార్టం కొనసాగుతుంది. మరో పక్క చూస్తే కనుక ఈరోజు జిఎం వలస గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈరోజు ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. 7 మావోయిస్టుల మృతదేహాలను కూడా రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికీ 7 సంబంధించిన మావోయిస్టులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా సమాచారాన్ని పోలీసులు చేరవేయడం జరిగింది. రేపు ఈ 7 మావోయిస్టుల కుటుంబ సభ్యుల సమక్షంలో వాళ్ళ మృతదేహాలు కూడా పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కనుక రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ఇక్కడ పోస్ట్ మార్టం కొనసాగుతుంది. ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించి, అదేవిధంగా నిన్న జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించి అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ కూడా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక విషయాలను కూడా వెల్లడించడం జరిగింది. గత 3 రోజులుగా కూడా కేంద్ర బలగాలతో పాటు ఏపీ బలగాలు కూడా ఆపరేషన్ సంభవ్ నిర్వహిస్తున్నాము. గత 3 రోజులు కూడా అభయారణ్యంలో, అల్లూరు జిల్లా అభయారణ్యంలో ఆపరేషన్ సంభవ్ నిర్వహిస్తున్నాము. ఈ 3 రోజుల్లో కూడా ఆపరేషన్ సంభవ్ విజయవంతమైంది. ఈరోజు నిన్న మొత్తం 13 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం జరిగింది. 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. నిన్న మావోయిస్టు కీలక నేత, కేంద్ర కీలక నేతగా ఉన్న హెడ్మాతో పాటు ఆయన సతీమణి కూడా మా ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో కీలక నేతగా ఉన్న టెక్ శంకర్ను కూడా ఈరోజు హతమార్చడం జరిగింది. ఈరోజు ఎన్కౌంటర్లో టెక్ శంకర్ మృతి చెందడం జరిగింది. ఆయనపై 20 లక్షల రివార్డు కూడా ఉందని కూడా ఎస్పీ అమిత్ బర్దర్ కూడా ఈరోజు మీడియాకు వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక అల్లూరు జిల్లాలో గత 3 రోజులుగా కూడా ఆపరేషన్ సంభవ్, కేంద్ర బలగాలతో కలిసి ఆపరేషన్ సంభవ్ నిర్వహిస్తున్నాము. ఆపరేషన్ సంభవ్ విజయవంతమైంది. ఈ 3 రోజులు కూడా అల్లూరు జిల్లాకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో పూర్తిగా పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఏఓబి సరిహద్దు ప్రాంతంతో పాటు నిన్న ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ ఏదైతే మారేడుమిల్లి మండలంలోని అభయారణ్యం ఉందో ఆ ప్రాంతాల్లో కూడా పోలీసులు కూంబింగ్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతుంది. 13 మంది మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో 2 రోజులుగా జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగిందని ఎస్పీ అమిత్ బర్దర్ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక నిన్న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కీలక నేతగా ఉన్న హెడ్మాతో పాటు ఆయన మరో 2 మావోయిస్టు కుటుంబ సభ్యులు కూడా, మావోయిస్టులకు కూడా ఈరోజు పోస్ట్ మార్టం జరుగుతుంది. మొత్తం 3 కుటుంబ సభ్యులు, నిన్న ఎన్కౌంటర్లో మృతి చెందిన 3 మావోయిస్టుల కుటుంబ సభ్యులు రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి వచ్చారు. ప్రస్తుతం అయితే కనుక రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం కొనసాగుతుంది. గత 2 రోజులుగా కూడా వరుసగా అల్లూరు జిల్లాకు సంబంధించి మారేడుమిల్లిలో వరుసగా జరిగిన ఎన్కౌంటర్లతో ఏజెన్సీలో అలజడి నెలకొందని చెప్పవచ్చు. గిరిజనులు వారి తుపాకుల మోతతో గిరిజనులు భయోందోళన చెందుతున్నారు. ఈ రోజు కూడా ఈ జిఎం వలస గ్రామానికి ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి మనం వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా గిరిజనులు ఆందోళన చెందుతున్నారు తుపాకుల మోత కనిపించి. ఇది విజయ చంద్రిక రంపచోడవరంలో మావోయిస్టుల మృతదేహాలకు పోస్ట్ మార్టం జరుగుతున్న పరిస్థితి.